ఏంటి స్టార్టింగ్ పాటలు అనుకుంటున్నారా? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నమాబి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నిన్న నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఈ విధంగా నేను మధ్యాహ్నం ఏవైతే పొంగడాలు చేసుకున్నానో అవి నైవేద్యం పెట్టి వైభవలక్ష్మి అమ్మవారి పూజ కూడా చేసుకుంటాం మేము ప్రతి సంవత్సరం. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత నేను నైవేద్యంగా కొబ్బరి నీళ్ళు తీసుకుని ఆ తర్వాత ప్రసాదం అయితే తీసుకుంటాను. ప్రతి సంవత్సరం నేను ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను. ఈ విగ్రహం అయితే మా అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు ఇచ్చిన విగ్రహం. దానికి నేను పూజ చేయడం అలవాటు. సో ఆ విగ్రహం పెట్టుకుంటాను. అలాగే వైభవలక్ష్మి అమ్మవారి యంత్రం కూడా పెట్టుకొని రోజంతా ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ ఇయర్ కొంచెం ఫ్లవర్స్ అయితే తక్కువ దొరికాయి మాకు. సో అందుకే ఎక్కువ డెకరేట్ చేయడం అవ్వలేదు. కొన్ని క్యాండిల్స్ అదే దీపాలు అవి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. అందుకే సింపుల్గా అక్కడక్కడ ఎక్కడ దీపాలు పెట్టానో అక్కడ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ అయితే ఏ విధంగా శారీ కట్టుకొని రెడీ అయ్యి మార్నింగ్ లంగావని వేసుకున్నాను. మీ అందరికీ తెలుసు కదా, లైవ్ వీడియో చేశాను, పొంగడాలు చేశాను కదా. సో ఈవినింగ్ ఇలా శారీ కట్టుకొని వీడియో అయితే తీసానమాట. ఎందుకంటే అప్పటికే వాళ్ళు పిల్లలు కాలుస్తున్నారు, నన్ను గొడవ చేస్తున్నారు రావట్లేదని. సో ఫాస్ట్గా వీడియో తీసేసుకొని ఇంకా అప్లోడ్ చేశాను. ఇది మా కృష్ణయ్య దగ్గర ఒక వీడియో తీసుకున్నాను. చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం సరిపోలేదు. 8-10 పైన అయిపోయింది ఇంకా పూజ అయ్యేటప్పటికి. సో అదనమాట. ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు నేను చూడండి అసలు చించుబుడ్లు కాల్చాను. దానికి కూడా ఓవరాక్షనే మనకి. నేను కాకరపువ్వొత్తులు ఇంకా అవి ఈ మధ్యనే చించుబుడ్లు కూడా కాలుస్తున్నానండి లాస్ట్ ఇయర్ నుంచి. మా చిన్న దానికి భయపడింది, ఎందుకంటే నన్ను చూస్తాను భయపడింది. ఎందుకంటే నేను కొంచెం హడావుడి చేసేస్తుంటాను. కొంచెం అది ఒక చించుబుడ్డు అయితే పైకి పేలింది, అనవసరంగా భయం వేసింది అనమాట. అందుకు మా చిన్నకి భయం వేసి అమ్మ జాగ్రత్త అమ్మా అంటుంది నన్ను. ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్లో పెట్టండి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ. అయిపోయింది కానీ బట్ మళ్ళీ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మళ్ళీ కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, మీరు అందరూ పాంబిల్లలు కాల్చారా? నేను పాంబిల్లలు అయితే కంపల్సరీ కాలుస్తాను లాస్ట్లో. నాకు చాలా చాలా ఇష్టం. పొల్యూషన్ అని అంటారు కానీ నాకు ఎందుకో మరి చిన్నప్పటి నుంచి కాకరపువ్వొత్తులు కాల్చిన తర్వాత పాంబిల్లలు కాల్చడం అనేది ఒక ఎమోషన్ అనమాట. అలాంటి ఎమోషన్స్ మళ్ళీ రావు కదా. సో నేనైతే కాల్చాను. బాయ్.